దేవుని నామానికి స్తోత్రములు కలుగును కాక. ఈ ఉదయకాల సమయమున మరొకసారి దేవుడు మనతో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మనము కూడా సిద్ధముగా ఉన్నామని ప్రేమ దేవుని బిడ్డలారా నమ్ముతూ ఉన్నారు. మరి దేవుని వాక్యం అంటే దేవుడై ఉన్నాడన్న సంగతిని మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము అనగానే భయము, భక్తి అనేది మనము కలిగి ఉండాలి. ఎందుకు అనంటే ఆ దేవుడే నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక. ఇది లోకానుసారంగా మనం చూసినప్పుడు అనేకమైన సంఘాల్లో ఈనాటి పరిస్థితుల ప్రభావం ఎలా ఉంది అనంటే, సంఘంలో మనుషులు వెళ్ళిపోతారేమో, లేకపోతే విశ్వాసులు ఉండరేమో అనేటువంటి భయం సేవకుల్లో కనబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సంఘానికి, సహవాసానికి, విశ్వాసులకు సరి అయినటువంటి వాక్యమును అందించాలి. అది కొంచెం కఠినముగానే ఉంటుంది. దాన్ని మనము, ఎందుకంటే దేవుడు కఠినస్తుడు కాదు, ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రేమికుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు, కరుణా సంపన్నుడు. ఆ కనికరమును మన పట్ల చూపిస్తూ ఉన్నాడు కనుకనే మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏ తల్లి అయినా, తండ్రి అయినా బిడ్డను, కుమార్తెను, కుమారుని హెచ్చరిక, గద్దింపు చేయకపోతే, శిక్ష విధించకపోతే ఆ తండ్రి, ఆ తల్లి ఆ పిల్లలకు విరోధులవుతారు అన్నది వాక్యము చెబుతూ ఉన్నటువంటి విషయం. ఈనాటి కాలంలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే పిల్లలకు తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. ఎవరికి భయపడుతున్నారు? పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతూ ఉన్నారు. అందుకని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదనంటే, పిల్లలకు కాదు మనం భయపడాల్సింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ప్రేమించేవాడే గద్దిస్తాడు, ప్రేమించేవాడే శిక్షిస్తాడు, ప్రేమించేవాడే హెచ్చరిక చేస్తాడు. అలా చేయని వాడు ప్రేమ దేవుడిగా పిల్లలకు విరోధి, అలాగనే దేవుని కూడా విరోధి అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. ఇక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాం. లవదోక్య అనే సంఘమును గురించి దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు ఈ లవదోక్య సంఘము ఏంటి? ప్రేమ దేవుని బిడ్డ, దానికి ఉన్నటువంటి క్రియలు ఏంటి, దాన్ని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అనే దాని గురించి ఈ రోజున 7 లక్షణాలు లేక 7 క్రియలను గురించి దేవుడు మనతో మాట్లాడడానికి ప్రేమ దేవుని బిడ్డరా ఆయన రెడీగా ఉన్నాడు కనుక మనము కూడా దేవుడికి సన్నిధిలో రెడీగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారము, దేవుణ్ణి ఇష్టపడేవారు ఎలా ఉంటారు అనంటే, నిశ్చయముగా దేవుని సన్నిధిలో భయము, భక్తి కలిగి ఉంటారు. హల్లెలూయా. భయము, భక్తి లేకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఏమైతే అది జరిగినప్పుడు చూద్దాంలే అనంటే అలాంటి అవలక్షణం కలిగి ఉండడమే. అది కూడా ఒక విధమైనటువంటి అవిటితనమే. అది కూడా ఒక విధమైనటువంటి అవిటితనమైన సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చెయ్యి, కాలు వంకర ఉంటే మాత్రమే అవిటితనం కాదు. ఆలోచనలో, బుద్ధిలో కూడా వంకరగా ఉంటే అది కూడా అవిటితనమైన సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుని వాక్యం సర్వీస్ ఈ అవిటితనము ఎవరు కలుగజేస్తారంటే, మనలో మనము సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ సాతాను మనల్ని ఏమవుతుందిలే, ఏం జరుగుతుందిలే అనేటువంటి ధోరణిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళి నిన్ను పాడు చేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటాం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. 14వ వచనం.
లవదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయించ ప్రార్థన చేస్తున్నా. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచిత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మాలో నిర్లక్ష్యం అలక్ష్యం అని ఉండకుండా లేకుండా సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ వాక్యము మా హృదయంలోనికి, మా మనస్సులోనికి, మా జీవితంలోనికి, మా కుటుంబంలోనికి, మా గృహంలోనికి ప్రవేశించును గాక. అది మమ్మల్ని సరిచేసి సరిదిద్ది సమకూర్చి బాగు చెయ్యను గాక. స్వస్థపరిచి మమ్మల్ని లేవనెత్తి నడిపించును గాక. అయ్యా, నీ వాక్యము మేము వినుట వలన మాకు విశ్వాసము కలుగుతుందని నీ వాక్యము సెలవిస్తాం. అట్టి విశ్వాసం మాకు కలగజేసి మీ నామానికి మహిమ కలగ చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నాను అందరం సార్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? 19వ వచనంలో ఏమన్నాడు ఇక్కడ ఆయన? మొదటిగా నేను ప్రేమించు వారందరినీ ఏం చేస్తున్నాడంట? గద్దించి శిక్షించుచున్నాను. నేను ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నానో వారిని నేను ఏం చేస్తున్నా? గద్దిస్తున్నా ప్లస్ శిక్షిస్తున్నా. ఆ తర్వాత గనుక నువ్వు ఆసక్తి కలిగి, అది విషయం ఇక్కడ నువ్వేం చేయాలంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటూ ఉన్నా. ప్రతిరోజు నువ్వు మారు మనసు పొందాలి. ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు రిపెంట్ in the presence of the Lord. You have to repent for your life. You have to repent for your family. You have to repent for your spiritual life. And the repentance should be each and every day. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మారు మనసు అనేది ఖచ్చితం. మారు మనసు అనేది కంపల్సరీ మనకు కావాలి. ఈ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి కూడా వ్యర్థమే. నువ్వు మోకరించినప్పుడు నీ పాపములు, నీ దోషములు, నీ అపరాధం, అతిక్రమ క్రియలన్నిటిని కూడా నువ్వు జ్ఞాపకం ఉన్నవన్నీ కూడా నిన్నటి దినాన ఈ రోజున నువ్వు ప్రార్థన మోకరించే సమయం వరకు నువ్వు చేసినటువంటి దేవునికి వ్యతిరేకముగా, ఆయన సన్నిధికి విరోధముగా చేసిన ప్రతి తప్పుని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయువాడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేస్తావో, ఆ ఒప్పుకోలు ప్రార్థన నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. ఒక అద్భుతము జరగాలి అని అంటే నీ మారు మనసు తగినటువంటి ప్రార్థన కావాలి. పాపపు ఒప్పుకోలు ప్రార్థన కావాలి. అది నేను ఏం చేస్తుందంటే పాయింట్అవుట్ చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ పాపము ఇదిగో ఈమెలో ఉంది, ఈ పాపము ఈయనలో ఉంది, ఈ పాపము వల్ల ప్రేమ దేవుని పిల్లరా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోగా, దేవుని సన్నిధికి చేరదు ఒకటి. రెండవది దేవునికి వినబడదు. మూడవది నీ ప్రార్థన నీకు మాత్రమే ప్రేమ దేవుని పిల్లరా పరిమితం అవుతుంది. అది దేవుని దాకా వెళ్ళదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ నోటి గుండా మాటలే వెళ్తాయి తప్ప, ప్రార్థన వెళ్తుంది తప్ప, వర్డింగ్స్ వెళ్తాయి తప్ప, నీ హృదయం కూడా, నీ మనస్సు కూడా ఆ అట్టి ప్రార్థనకి ప్రేమ దేవుని పిల్లరా ఏం జరగట్లేదు అంటే ఆ అట్టి ప్రార్థన రావట్లేదు. నీ హృదయం, నీ మనస్సు, నీ అంతరంగంలోంచే ప్రార్థన రావట్లేదు. రావకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో పాపము ఏలుబడి చేస్తుంది కనుక, నీలో తప్పు ఏలుబడి చేస్తూ ఉంది కనుక. ఆ తప్పుని ఏం చేస్తుందంటే ప్రార్థనలో ప్రేమ దేవుని పిల్లల యథార్థత లేకుండా చేస్తుంది. ఒప్పుకోలు ప్రార్థన. ఏ ప్రార్థన? ఒప్పుకోలు ప్రార్థన.
Forgivingness prayer. Forgiving prayer. When you accept your sins, when you accept your faults in the presence of the Lord, then Lord will accept you. Then Lord will hear your prayer and He will give you the answer. Amen. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని వాక్యంలో చూస్తుంటున్నా. దేవునికి సన్నిధిలో ప్రతిరోజు మారుమనసు రక్షణ నువ్వు పొందాలి. ప్రార్థనకు ముందే నువ్వు పొందాలి. ప్రార్థన చేసుకోక ముందే నువ్వు పొందాలి. అప్పుడు నీ హృదయానికి సమాధానం కలుగుతుంది. నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ప్రేమ దేవుడు అప్పుడు ఎలా ఉంటావు తెలుసా? నిండుగా ఉంటావు. ఎలా ఉంటావు? నిండుగా ఉంటావు. ఎందుకంటే నీకు సమాధానం దొరికింది. ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో నేను ప్రార్థన చేస్తే ఇంత గొప్ప కార్యం జరిగింది, ఇంత అద్భుతము జరిగింది అని నువ్వు చెప్పు. ఎందుకంటే నువ్వు నిండుకుండా కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. జీవపు డబ్బం నీడప్పుడు పని చేయదు. చెప్పుకోవాల్సిన అవసరం నీకు ఉండదు. అప్పుడు ఇంకా ఏం చేస్తావంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. అనేకులు నాలాగా ప్రభువా నన్ను నువ్వు ఎలా మార్చినావో, నన్ను నువ్వు ఎలా తయారు చేసినావో, నన్ను నువ్వు ఎలాగైతే ప్రభువా నీ యొక్క పనిముట్టుగా, పాత్రగా, ఆయుధంగా నీ సన్నిధిలో నాకు ఎట్లాంటి తగ్గింపులు ఇచ్చినావో అలాంటిది వారికి కూడా అనుగ్రహించు నాయనా అని నువ్వు ప్రార్థించడం అనేది నీ ప్రార్థన తీరు మారిపోతుంది. The way you pray in the presence of the Lord. నీ ప్రార్థన ఆ యొక్క ఇది కూడా మారిపోతుంది. దాని యొక్క రూపం మారిపోతుంది. నీ ప్రార్థన రూపం కూడా మారిపోతుంది. ప్రార్థన రూపం నువ్వు మారితే ఆటోమేటిక్గా ప్రార్థన రూపం మారుతుంది. ఆ రూపం మారితే నీ ముఖంలోని ముఖం కూడా ఆ యొక్క రూపం కూడా మారిపోతుంది. అప్పుడు నీలోని మార్పును, నీలోని ఆ యొక్క వెలుగును, నీలోని ఆ యొక్క గొప్ప తేజస్సును ఎదుటి వ్యక్తి చూడగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు ఆయన 19వ వచనంలో, నేను ప్రేమించుచున్నాను. అంతేనమ్మా? నేను ప్రేమించు వారందరినీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నా, శిక్షిస్తున్నా. దానివల్ల జరిగేది ఏంటిదంట? ఆసక్తి కలిగి మారు మనసు రక్షణ నువ్వు పొందుతావు. అది జరుగుతుంది. శిక్షించకపోతే, గద్దించకపోతే ఆ మార్పు నిలపట రాదు. మారు మనసు నిలపట కలగదు. అదే పాత రోత జీవితంలోనే నువ్వు జీవిస్తావు. అదే దేవుడు మనతో మాట్లాడబోతూ ఉంటాడు. వీఆర్ గోయింగ్ టు సీ ద థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లవదోకియా చర్చ్. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం 14వ వచనం మళ్ళొకసారి. లవదోకియలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈ లాగు వ్రాయము ఏమని? ఆమేన్ అనువాడు. ఆమేన్ అనగా అవును, జరుగును గాక. అవును అనే మాట మనకు అర్థం అక్కడ చెప్పబడుతుంది. ఆమేన్ అనే మాటకు అవును లేక జరుగును గాక అనేది పర్ఫెక్ట్ వర్డ్. జరుగును గాక అనేది పర్ఫెక్ట్ వర్డ్. ఇంకా మన వాడుక భాషలో అయితే అవును అనేది దాని అర్థం. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా అంటూ ఉన్నారు ఇక్కడ. మొదటిగా మనం చూస్తున్నాం ఆమెన్ అనువాడు అనగా జరుగును కాక అని చెప్పేవాడు నమ్మకమైన సత్య సాక్షియు అయ్యున్నాడు. రెండవది దేవుని సృష్టికి ఆది అయ్యున్నాడు. మూడవది రెండవ మాట రెండు మాట చెప్తూ చెప్పు సంగతులనగా అనగా ఆయన చెబుతున్నటువంటి సంగతి. ఎవరు చెబుతున్న సంగతులు? ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్య సాక్షియు, మూడవది దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఈ మూడు చెబుతున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా సృష్టించిన సృష్టికర్త చెబుతున్న సంగతులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఐ వుడ్ లైక్ టు ఎవరైనా ఒకటి నిలబడమా? ఎవరు? ఇప్పుడు షారోన్ నిలబడింది మనకి.
ఈ అమ్మాయిని నేను అన్నాను, అమ్మ నువ్వు ప్రార్థన చేస్తలేవు, నువ్వు తప్పులో ఉన్నావు, జాగ్రత్త నేను చెప్పాను అనుకోండి. ఏం చెప్పాలి, ఏమనాలి? అవునన్నయ్య, కొంచెం నేను బిజీగా ఉన్నాను, లేకపోతే నేను చేయలేకపోతున్నాను, లేకపోతే చేయలేదు, నిజంగానే చేయలేదు, ఇక్కడ నుంచి మాత్రం అలా నేను చేస్తాను, ఇది దేవుడే నీతో పలికించాడు, నీ ద్వారా ఉండి నీలో ఉండి పలికించాడు, అమ్మో నేను మార్చుకోవాలన్న పద్ధతిని తన మనసులో నాకు ఆ మాట చెప్పి, ఆ తర్వాత అమ్మో అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడినాడు, కాబట్టి నేను నా జీవితాన్ని నా యొక్క హృదయాన్ని, నా మనసును నేను మార్చుకోవాలి, నా పద్ధతి మార్చుకోవాలి, నా క్రియలు మార్చుకోవాలి అని అనుకొని, తన మనసులో ఇవన్నీ అనుకొని ఏం చేయాలి, వెంటనే తన యొక్క మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇదే కదా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం అలా చెయ్యం. ఇప్పుడు నేను హెచ్చరిక చేశాను అనుకోండి, షారోన్ ఏమంటుందంటే, అన్నయ్య నన్ను తిట్టాడు, అన్నయ్య నన్ను దూషించాడు, వీలైతే ఇంకా రకరకాలుగా ఇంకా చెప్పడం కూడా జరుగుతుంది. హల్లెలూయా. చెప్పి నా మీద ఇంకా వేరే వాళ్ళకందరికీ లేనిపోని కూడా మాటలు చెప్పి, ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుడు, ఈనాటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు చేస్తున్న పనులు ఇవే. ఇప్పుడు ఈ సంఘము ఏర్పాటు చేయబడి, ఎన్నిక చేయబడి, అభిషేకించబడి, పిలువబడినటువంటి సంఘము, అది ఎందుకు చేయబడింది అని అంటే, ఆ సేవకుడు దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని, ఎన్నిక చేసుకొని, పిలుచుకొని, అభిషేకించి, ప్రేమ దేవుళ్ళరా పరిచర్యను అప్పగించినాడు. తద్వారా కొన్ని కుటుంబాలు దేవుని దగ్గరికి రావడానికి, మందిరంలోనికి రావడానికి, అది సంఘముగా ఏర్పడటానికి జరిగింది. ఇప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఆ కాపరి, ఆ తల్లి, ఆ తండ్రి ఏం చేయాలి, పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ, జాగ్రత్తగా చూస్తూ, జాగ్రత్తగా వాళ్ళని పెంచుతూ, సరైన రీతిలో పెంచుతూ, పద్ధతిలో, క్రమంలో పెంచుతూ, ప్రేమ దేవుని బిడ్డలారా వారిని ఎదిగింపచేయాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించి, పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి వాడు ఎంత మాత్రము తొలగిపోడు. హల్లెలూయా. ఒక ఆయన తల్లి గర్భంలో ఉండగా ఒక ఆమె వచ్చింది. ఒక ఆయన తల్లి గర్భంలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఇప్పుడు ఈమె గర్భవతి అయి ఉంది. ఈమెలో ప్రేమ దేవుని బిడ్డలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్దాం. ప్రేమంది నువ్వే. ఇప్పుడు ఈ సహోదరి అక్కడి నుంచి వచ్చింది, తలుపు తట్టి లోపలికి వచ్చింది. రాగానే ఈమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేయటం మొదలుపెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయడం మొదలుపెట్టాడు? గంతులు వేయటం మొదలుపెట్టాడు. ఎవరిమే? ఎలిజబెత్. ఆమె ఎవరు? యేసు ప్రభు తల్లి. ఈమె గర్భంలో ఉన్నది ఎవరు? యోహాన్. ఆమె గర్భంలో ఉన్నది ఎవరు? యేసయ్య. ఈమె నిండు చూల. ఆమె 2-3 months మాత్రమే. ఇప్పుడు చూడండి, యేసయ్య తల్లి రాగానే ఎలిజబెత్లో ఉన్నటువంటి గర్భంలో ఉన్న కుమారుడు గంతులు వేయడం మొదలుపెట్టినాడు. కూర్చొని ఏంటి ఇందులో ఉన్న గొప్ప మర్మము అని అంటే, యోహాను తన తల్లిదండ్రులు చాలా వృద్ధులు. ఆ వృద్ధాపంలో పుట్టబోతున్న కుమారుడు. ఈ కుమారుడు తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళిద్దరు కూడా యాజకులు. ఎలిజబెత్ భర్త ఇద్దరు కూడా. ఆమేన్, హల్లెలూయా. జకరయ్య ఇద్దరు, ఆయన యాజకుడు. ఆయన ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత ముసలితనం వల్ల పుట్టబోతున్నటువంటి గర్భఫలం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన యాజకుడు కాబట్టి, దేవుని సేవకుడు కాబట్టి, ఆత్మీయ జీవితం, వాక్యము, ప్రార్థన, దేవుడు సన్నిధి, ఇదే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు ఆయన గర్భంలో పుట్టబోతున్న వాడు కూడా వారసుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వారసుడు ఏం చేస్తున్నాడు అని అంటే గంతులు వేస్తూ ఉన్నాడు. ఎవరిని చూసి గంతులు వేస్తున్నాడు? రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును చూసి, ఆయన మరియమ్మను చూసి కాదండి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. అంటే నీ తల్లి నువ్వు గర్భంలో ఉండగానే నీ కుమారుని కొరకు నీ కుమార్తె కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నీ పిల్లలను పెంచాలి. ప్రార్థనలోనే నీ బిడ్డలు పుట్టాలి. ప్రార్థనలోనే నీ బిడ్డలు ప్రేమ దేవుని సన్నిధిలో దేవునికి లోకంలోనికి రావాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పుట్టినటువంటి కుమారుని కొరకు పుట్టినటువంటి కుమార్తె కొరకు అనుదినము ప్రార్థన చేయాల్సినటువంటి తల్లిదండ్రులు ప్రార్థన చేయకుండా ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వెరీ బిజీ. ఐ డోంట్ నో వాట్ దట్ మచ్ ఆఫ్ బిజీ దే హ్యావ్. అంత బిజీ ఏంటో నాకు కూడా తెలియదు ప్రేమని దేవుని పెట్టారు. వాక్యం సెలవిస్తున్న మాట ఈ రోజున. ఆ తర్వాత ఇంకొక సహోదరి ప్రేమని దేవుని బిడ్డారా వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. మోకరించాలి. ఇంకో సహోదరి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఈమె మూలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, లోపట్టు ఏడుస్తూ ఉంది. ఏలి నేనే. ఇప్పుడు ఈమె ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈమె మురుగుతా ఉన్న చూసి నేను ఏమనుకుంటున్నా అంటే తాగి వచ్చింది అనుకున్నా. ఆమె హల్లెలూయా. పొద్దున తాగి వచ్చిందని అనుకుంటూ ఉన్నా. అయితే ప్రేమ దేవుని పిల్లలు అప్పుడు ఆమె అంటుంది, నేను అన్నా పొద్దున ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు తాగి వచ్చానంటే ఆమె అంటే నేను తాగి రాలేదు, నేను నా బాధను వెళ్ళగక్కుతూ ఉన్నా. ఏంటి నీ బాధ, ఏంటి నీ వేదన, ఏంటి నీ దుఃఖానికి గల కారణం అంటే నాకు గర్భఫలము లేదు, నాకు గర్భఫలం కావాలి, నాకు సంతానము కావాలి. మీ దగ్గరికి వచ్చే సంవత్సరాన్ని నువ్వు ఖచ్చితంగా గర్భవతి అవుతావు, వస్తావు, దేవుని సన్నిధిలో కుమారుని తీసుకొని వస్తావు. ఆమె ఏం ప్రార్థన చేస్తుందంటే, అయ్యా నువ్వు నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు సమర్పణ చేస్తాను, ఆ కుమారుడు నీకే నేను వదిలిపెట్టేస్తాను, ఆ కుమారుడు నీకే నేను ఇచ్చేస్తా. ఇదే ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నాకు సంతానం లేమి ఉంది ప్రభా, ఈ నింద నాకు వద్దు, ఈ నింద తీసివేయండి ప్రభా, నాకు సంతానము కావాలని మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడైతే మూలుగుతూ ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన ఏలికి అర్థం కాలేదు, కానీ దేవుడికి అర్థమైంది. హల్లెలూయా. దేవుడు విన్నాడు. హల్లెలూయా. నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నువ్వు అనుకోవద్దు ప్రేమ. వెన్ యూ ప్రే ఇన్సైడ్, వెన్ యూ ప్రే స్పిరిచువల్లీ, నువ్వు అంతరంగంగా నువ్వు మౌనంగా ఉండి నువ్వు ములుగుతున్నా కూడా నీ దేవుడు నీ ప్రార్థన ఏంటో నీ పరిస్థితి ఏంటో ఎరిగినటువంటి దేవుడి వచ్చి ఆమెన్. హల్లెలూయా. అలాగ ప్రార్థన చేసింది ఆమె. దేవుడు ఏలి చెబుతూ ఉన్నాడు, మీదకి నువ్వు కుమారుని కంటావు. వెంటనే దేవుడు ఆత్మ ఏలిలో మాట్లాడుతుంది, నీ కుమారుని ఇస్తున్నా, మీ దగ్గర నువ్వు కుమారుని కంటావు, నువ్వు తీసుకొని వస్తావు. ఆమె అంటుంది, అయ్యా నేను ఒక్క విషయం, నేను కుమారుని కలిగితే నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను, నేను వాడిని దేవునికి, దేవుని పరిచర్యకు, దేవుని సేవకు, దేవుని మందిరంలో నేను విడిచిపెడతాను, దేవునికి అప్పగిస్తానని నేను మాట ఇచ్చానయ్యా, అది జరుగును కాక అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డరా ఇప్పుడు ఏం చేసింది? నిలబడు, కూర్చో అక్కడ. ప్రేమ దేవుని బిడ్డ ఇప్పుడు ఏం చేసింది? మీ దగ్గరికి కుమారుడు పుట్టాడు, మళ్ళీ దేవుని మందిరానికి రావాలి. ఈమె ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. కానీ రాలా. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. ఆమె పట్టుకోరా. ఇప్పుడు కుమారుని తీసుకొని 5 సంవత్సరాలు అప్పుడు తీసుకొని వస్తుంది. ఆమె హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తుంది. ప్రేమ నేర్పించారు. దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. నాకు చూపించింది. ఆమె హల్లెలూయా. అయ్యా నువ్వు మాట ఇచ్చినటువంటి నా కుమారుడు ఇతడే, ఇదిగో ఈయన పేరు సమూయేలు అని పేరు పెట్టానయ్యా, ఇదిగో ఈ సమూయేలు నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నానని చెప్పేసి నాకు చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు 5 years బాయ్ ఇక్కడ దేవుని మందిరంలో వదిలిపెట్టేసి తల్లి మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడాలి. అది ఆమె యొక్క నిబద్ధత, అది ఆమెకున్నటువంటి పట్టుదల, అది ఆమెకున్నటువంటి రోషం, అది ఆమెకున్నటువంటి లక్షణం, అది ఆమె పట్ల ఆమెకున్నటువంటి ఆ గొప్పతనం. మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా కుమారుని గర్భఫలమును సంతానమును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక సహోదరి హన్నా. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు ప్రార్థన పూర్వకంగా పుట్టినటువంటి వాడు, వాగ్దానంతో పుట్టినటువంటి కుమారుడు. ఆమేన్ హల్లెలూయా. నేను ముసలోని అయిపోయా, ఏలి ముసలోని అయిపోయి 90 ఏళ్ళు దాటిపోయాయి. దేవుని స్వరం లేదు, దేవుని దర్శనం లేదు, అరవు ప్రాంతం అయిపోయింది, పరిస్థితులు బాగలేవు, అంతా చెడిపోయినటువంటి పరిస్థితిగా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని స్వరం ఒకటి, దేవుని స్వరం ఇప్పుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతుంది? సమూయేలుతో మాట్లాడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి సంగమా, నా ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు ఈ కుమారునితో ఏలితో మాట్లాడాల్సినటువంటి స్వరము సమూయేలుతో మాట్లాడుతా ఉంది. సమూయేలు పిలుస్తూ ఉంది. చదువు.
యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గనుక నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా ఇలాగా 3 సార్లు జరిగింది. కింద 3వ జరిగిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, అనగా ఏలికి అర్థమైంది ఇది దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటాడు, ఆయన నేర్పిస్తాడు. యెహోవా పిలవగా అతడు లేచి ఏలి దగ్గరికి పోయి చిత్తము నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చిన నేను గ్రహించి ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసు ఆలకిస్తూ ఉన్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి ఆమేన్. ఎన్నో అధ్యాయము? మొదటి సమూయేలు 3వ అధ్యాయము మొదటి నుండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇదే ప్రకారంగా చేస్తూ ఉన్నారు. ఈ సమూయేలుకి స్వరం వినపడడానికి గల కారణం ఏంటిది అని అంటే, తల్లి గర్భము దాల్చక ముందే, సంతానం లేకముందే ఆమె వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె ప్రార్థనకు మరి దేవుడు జవాబును అనుగ్రహించాడు. ఆమె కూడా తీర్మానం చేసుకుంది, వాగ్దానం చేసుకుంది, వెళ్ళిపోయింది, కుమారుని తీసుకొచ్చి వదిలిపెట్టింది. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది అంటే, ఆమె తన కుమారునికి నేర్పిస్తూ ఉంది. ఏమని నేర్పిస్తూ ఉంది అని అంటే, ఇదిగో నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని బిడ్డవు, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను నాకు అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు దేవుని కుమారుడవే, నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో పెరగాలి, దేవుని సేవకుడిగా ఉండాలి, దేవుని కొరకే నువ్వు వాడబడతావని ఈ 5 సంవత్సరాలు వారికి మాటలు వచ్చిన దగ్గర నుంచి వారికి నేర్పిస్తూ ఉంది. ఈ కొన్ని రోజులే ఉంటావు నా దగ్గర, కొన్ని మాసాలు నా దగ్గర ఉంటావు, కొన్ని 2-3 సంవత్సరాలు మాత్రమే నా దగ్గర, 5 సంవత్సరాలు మాత్రమే నా దగ్గర ఉంటావు, ఆ తర్వాత నేను తీసుకొని వెళ్తాను అని కూడా చెప్తా, నేర్పిస్తా వచ్చి, ప్రిపేర్ చేస్తా వచ్చింది. యాక్చువల్గా చిన్నపిల్లలు ఉంటారు, ఎవరైనా ఉంటారు అట్లాగే? తల్లి లేకుండా ఎవరైనా ఉంటారు అట్లాగా? ఆమేన్. ఈ బాలుడైనటువంటి సమూయేలు ఇక వీడు కూడా వాళ్ళ మమ్మీ వైపు తిరిగి అమ్మా అని పిలిచింది లేదు, మమ్మీ అని పిలిచింది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే, లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె అటు వెళ్ళిపోయింది, ఈయన ఇటు వచ్చేసాడు. దేవుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకి నీ పిల్లలు 5 సంవత్సరాలకి దేవుని స్వరం వినాలి. నీ పిల్లల ప్రేమ దేవుడు 5 సంవత్సరాలకి దేవుని యొక్క మాట వినాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే వాక్యం అంటుంది, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు, నీ వాక్యం వినిపించు దాని హల్లెలూయా, హల్లెలూయా. ఉదయమున లేచి ఆయన స్వరం వినాలి. మనం ఎవరి స్వరం వింటున్నాం? ఆలోచించండి. మనం ఎవరి స్వరం వింటున్నాం? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆయన స్వరం వినపడడానికి కారణం సమూయేలు గొప్పతనం కాదు, తల్లి యొక్క గొప్పతనం. తల్లి నేర్పించింది మనకి.
తల్లి నేర్పించింది, చెబుతా వచ్చింది, నేర్పిస్తూ వచ్చింది, వాడిని మొత్తం నింపేసింది టోటల్గా. అందుకు స్థిరపడిపోయాడు అక్కడ. సమూయేలు దీర్ఘదర్శిగా మారినాడు. ఏ దర్శిగా? దీర్ఘదర్శి అంటే దీర్ఘకాలము ఒకటి, సుదీర్ఘము రెండు. జీవితకాలం అంతా దర్శనాలు చూస్తూనే ఉన్నాడు. ఒక్కసారి అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు దర్శనం చూసేటువంటి వాడే దీర్ఘదర్శి. సుదీర్ఘకాలం చూసేవాడే దీర్ఘదర్శి. ఆయన చూసి రాజులు వణికేవాళ్ళు, భయపడేవాళ్ళు, చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు, వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు, ఆయన వెనకాల నడిచేవాళ్ళు. సమూయేలు వస్తున్నాడంటే భయపడేవాళ్ళు రాజులు సైతం. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. వేర్ ఈజ్ యువర్ ఆ యొక్క ఏమంటుందండి, దేవుని సన్నిధిలో నీకు ఉండాల్సినటువంటి భయము, భక్తి, ద ఫియర్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆ ఫియర్ ఆఫ్ గాడ్ మనలో లేకపోవడమే ఈ రోజున ప్రేమ దేవుని మీద మన జీవితంలో బహుఘోరమైన పరిస్థితులు మనము ఎదురు. నిర్లక్ష్యమైనటువంటి జీవితం, నిర్లక్ష్యమైన జీవితం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. తల్లి గర్భంలో ఒకడు గంతులు వేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లోడు, 5 సంవత్సరాల బాలుడు ప్రేమను దేవుని పెట్టారు. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకో పిల్లోడు, ఆమేన్, హల్లెలూయా. ఇంకో పిల్లోడు ఇది శోధనకు గురవుతూ ఉన్నాడు. ఏ ఇంట్లో అయితే అధికారిగా ఉన్నాడో ఆ ఇంటిలోనే ఆ ఇంటి యజమాని వాళ్ళు వీడి పైన కన్నేసి వీడిని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటంటే వీడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. లాస్ట్కి ఒక రోజు పట్టుకుంది, దయ్యం పట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా. వాడు ఏం చేశాడు, ఇట్లాంటి కోట ఉండదు అప్పట్లో, ఇది వదిలిపెట్టి పారిపోయాడు. వీడు ఎక్కడ చెప్తాడన్న భయంతో ముందుగానే ఇక వేరే రకంగా ఆమె స్టోరీ చెప్తే మళ్ళీ వాడు తీసుకుపోయి చెరసాల వేస్తాడు. ఏం పేరు వాడి పేరు? యోసేపు. ఆమేన్, హల్లెలూయా. కూర్చో. యవ్వన కాలం, గర్భంలో ఉండే బిడ్డను చూసాం, బాలుని చూసాం, యవ్వన కాలంలో ఉన్న కుమారుని కూడా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 4వ వాడిని కూడా మనం చూద్దాం. ప్రేమ దేవుని పెట్టారా, వాక్యం సెలవిస్తున్న మాట. దానియేలు 21 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా. 21 సంవత్సరాలు. ఏం చేస్తున్నాడు? సింహం బోన్లో పడ్డాడు. ప్రార్థన పూర్వకంగా ఉన్నటువంటి కుమారుడు, యవనస్తుడు, ప్రేమ దేవుని పెట్టారా, వాక్యం సెలవిస్తున్న సింహాన్ని ఏమైనా చేసే ఆయన్ని ఏమీ చేయలేకపోయాడు. అంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించినప్పుడు వాడు దానిలో నుంచి తొలగిపోకుండా దాంట్లోనే ఉంటాడు కాబట్టి దాన్ని జయించగలిగాడు. దేన్ని జయించగలిగాడు? సింహపు బోరును జయించి, షడ్రక్ మెషక్ అబెద్నెగో అగ్నిగుండమును జయించినాడు. ఆమేన్, ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే పౌలు గారు కూడా ఉన్నారు. పౌలు గారు 35 సంవత్సరాలు, మధ్య వయస్కుడు. అతడు దేవునికి సాధనం అయిపోయాడు. ఎంత హింసకుడో, దూషకుడో, హానికరుడో, హంతకుడో, అనేకులను పట్టి చెరసాల్లో వేసినాడో ఆ పౌలు కూడా దేవుడు మార్చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి, శిక్షించాలి, గద్దించాలి. గద్దింపునకు లోబడిన వాడి జీవితం బాగుపడుతుంది. గద్దింపునకు లోబడిన వాడు అభిషేకం పొందుకున్న వాక్యం చెప్తుంది. గద్దింపు ఇస్ నథింగ్ బట్ అభిషేకం అంట. ఏంటి? అభిషేకము. ఆ అభిషేకమే వాని ముందర జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, సంతోషకరంగా ఉంటుంది. వాడు దేనికి కొద్ది ఉండదు వాడికి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అదే మాట ఇక్కడ. ఈ సంగతులు ఏమనగా, ఆమేన్ అన్నవాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియులైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను
ఆమేన్. ఏం ఎరుగుదును? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉన్నావో నేను వాటన్నిటినీ ఎరుగుదును. ఎవరు? ఆమె నడువాడు, నమ్మకమైన సత్య సాక్షియు, తర్వాత దేవుని సృష్టికి ఆదియునైన వాడు ఎరుగును. ఏమని ఎరుగును? చూద్దాం, ఆ మాట చూద్దాం, కింద చూద్దాం. ఏమని తెలుసో చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన నీకు మేలు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలా ఉన్నావు? నులి వెచ్చగా ఉన్నావు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నులి వెచ్చగా ఉన్నా అంటే చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులి వెచ్చగా ఉన్నావు. గోపి అంటారు దాన్ని లోకానుసారం. ఏమంటారు దాన్ని? గోపి అంటే గోడ మీద పిల్లి. ఎప్పుడు ఎటు అవకాశం దొరికితే అటు దూకుతారు అనమాట. లోకానుసారంగా అవసరమైతే లోకానుసారంగా దూకుతారు, ఇటు ఆత్మానుసారంగా అయితే ఆత్మానుసారంగా దూకుతారు. ఇటే అటు అటే. దేవునికే, కైసరికి అంటారు. అప్పుడు ఒకటి చెప్పాడు, నాకు అట్టాగే చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, బాబు అది కాదు నాయనా, దేవునికి కైసరికి నువ్వు దాన్ని తీసుకొచ్చి దీనికి నువ్వు కలుపుతూ ఎంత చక్కగా చెప్పావు అబ్బాయి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. అక్కడంటే సైతాను కూడా నేను శిక్షిస్తాడు, ఇటు దేవుడు శిక్షిస్తాడు. బాగుంటుందా అని అడిగాను. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు సాతాను మాట వినకపోతే సాతాను కొడతాడు, దేవుడు మాట వినకపోతే దేవుడు కొడతాడు. ఆమేన్, హల్లెలూయా. రెండు దిక్కుల నీకు తలలు పడతాయ్యా, జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. తెలివిగా మనము ఆన్సర్లు ఇవ్వడం గొప్ప వాళ్ళంగా చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు కొంతమంది. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఎవ్రీడే తెల్లారుతుంది. ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా తెలివిగా మాట్లాడడం అని అనుకుంటూ ఉంటారు. కాదు, దేవుని కంటే తెలివిమంతుడివా? దేవుని కంటే జ్ఞానవంతుడివా? దేవుని కంటే ఎక్కువ నీకు తెలుసు అనుకుంటున్నావా? నిన్ను సృష్టించిందే ఆయన అయితే ఆయన కంటే తెలివి ఎక్కువ ఉంటుంది నీకు. ఎట్లా ఉంటుంది? ఈ జ్ఞానం ఇచ్చిందే ఆయన, తెలివి ఇచ్చిందే ఆయన అయితే ఆయనకు మించిన తెలివి నేను బాగా ప్రదర్శిస్తున్నా అనుకుంటే అది పొరపాటే, గ్రహపాటే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎంత పవర్ఫుల్గా ఉంటే, ఎంత యథార్థంగా ఉంటే, ఇందాక సమయల్ తల్లి ఎంత గొప్పగా అభివృద్ధి నేర్పించినది. సంవత్సరాల తరబడి నీ ఆఖరి క్షణం వరకు కూడా నువ్వు దేవునితో ఉండాలి. అందుకే దేవుడు ఎక్కువ ఆయుష్ ఇవ్వలేదు నీకు. 80 ఇచ్చాడు. ఈ 80 కూడా కరెక్ట్గా ఉండలేకపోతూ ఉన్నావు. మారు మనసుని పొందిన దగ్గర నుంచి 40, 50, 30, 20 తెలీదు. అవి కూడా నువ్వు కరెక్ట్గా ఉండలేకపోతూ ఉన్నావు. తప్పిపోతూనే ఉన్నావు. ప్రతిరోజు తప్పిపోతూనే ఉన్నావు. ప్రతిరోజు నువ్వు పాడైపోతూనే ఉన్నావు. ప్రతిరోజు ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం, ఏదో ఒక చేస్తూనే ఉన్నావు. ఆలోచనలో, తలంపుల్లో, హృదయంలో, మనసులో, మాటల్లో, క్రియల్లో, చేతల్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. చేస్తున్నావు. మళ్ళీ ప్రార్థన కూడా చేస్తున్నావు. ప్రార్థన చేసేసినా అని అనుకుంటున్నావు. వాక్యాన్ని చదివేసినా అనుకుంటున్నావు. నేను దేవుని సన్నిధిలో నేను గొప్పగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఇక్కడ అంటాడు, నేను నిన్ను ఎరుగుదును, నేను నీ క్రియలను కూడా ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనా ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు నీకు. కానీ నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావయ్యా అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు. యు ఆర్ సేయింగ్ దట్ ఐఎమ్ గ్రేట్. నువ్వేం చెప్తున్నావు? నేను గొప్పవాడిని అని చెప్తున్నావు. నేను నిజంగా గొప్పవాడిని చెప్తూ ఉన్నా. వినడానికి బాగుంటాయి, అవి వినడానికి బాగుంటాయి. కానీ యథార్థంగా వచ్చేసరికి అవి వాటి ముందర నువ్వు యేసయ్య ముందు, దేవుని ముందు నువ్వు నిలవలేవు అన్న సంగతి జ్ఞాపకం చేసి. యేసయ్య తర్వాత సంగతి
వాక్యం ముందర కూడా నువ్వు నిలబడలేవన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఎలా ఉన్నావు? నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. చల్లగానైనను వెచ్చగానైనను నువ్వు ఉండినా మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. మొదటి మాట. రెండవ మాట చదువుమా. నీవు దౌర్భాగ్యుడవు. ఆమేన్. హల్లెలూయా. మొదటిది ఏంటిదంట? దౌర్భాగ్యుడవు. రెండవది ఏంటిది? దౌర్భాగ్యం. మొదటిది ఏంటిది? నులివెచ్చని స్థితిలో ఉన్నావు. రెండవది దౌర్భాగ్యుడవు. భాగ్యవంతుడవే, కానీ ఏ భాగ్యవంతుడు నువ్వు? దౌర్భాగ్యం. అన్ని ఫెయిలియర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిలియర్. దౌర్భాగ్యము. ఏం దౌర్భాగ్యం అనేది? ఆమేన్. హల్లెలూయా. అదృష్టం తలుపు తట్టింది కదా, కానీ తలుపు తెరిచేసరికల్లా అదృష్టం లేదు. తీసుకునే స్థితిలో నువ్వు లేవు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అదృష్టం తలుపు తట్టినా తీసుకునే స్థితిలో నువ్వు లేవు. కారణం ఏంటిదనంటే నీవు దౌర్భాగ్యం. అంతే. భాగ్యం లేదు నీకు, తీసుకునే భాగ్యమే లేదు. ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, అన్న అన్ని ఎంక్వైరీలు అయిపోయినాయి, అంత అయిపోయింది, మంచిగా అన్నీ అయిపోయినాయి, లాస్ట్ మూమెంట్లో లోన్ క్యాన్సిల్ అయింది అన్న. ఒక చిన్న మిస్టేక్. అంత అయిపోయింది, పేపర్ వర్క్ అయిపోయింది, అంత అయిపోయింది, వచ్చేస్తే అయిపోతే అనుకున్నటువంటి సమయంలో మేము అడ్వాన్స్ కూడా కట్టేస్తున్నాను, కానీ లాస్ట్కి లోన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా రాని పరిస్థితి. తీసుకున్న వాడు కూడా ఇవ్వలేని అంటున్నాడు. ఇప్పుడు నేను ఖర్చు చేసేస్తున్నా అంటున్నాడు. నువ్వు డబ్బు తీసుకుంటా, ఇల్లు తీసుకో కావాలంటే అంటున్నాడు తప్ప డబ్బు లేనట్టున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దౌర్భాగ్యుడవు. చాలామంది క్రైస్తవులు, అన్యులు కాదు, క్రైస్తవులు మనమందరము ఎలాంటి వాళ్ళము అని అంటే చాలా స్పష్టమైనటువంటి మాట ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళం అని అంటే మనం అందరం ఒక పొలిటికల్ లీడర్స్ని అంటారు. ఒకడు ఎదుగుతుండంటే వాళ్ళు ఎదగనియం, మనం పట్టి లాగుతూ ఉంటాం. కాంగ్రెస్ టైప్ అన్నమాట. కాంగ్రెస్ ఎవ్వడొక్కడికి ఎదగనియరు కూడా. ఆమేన్. హల్లెలూయా. ఎదగనివ్వరు, లాగేస్తారనమాట. దేవుని వాక్యం సరే మనం కూడా అంతే, క్రైస్తవులు అంతే. ఒకడు ఎదుగుతూ ఉండంటే, ఒకడు బాగుపడుతుండంటే ఓర్వలేని స్థితిలో ఉంటారు. ఇది సత్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు అలాంటి ఆ స్థితిలో ఉన్నారంటే నిజంగా దేవుని యొక్క ఆత్మ కలిగిన మాత్రమే ఎదుటి వారిని ఎదగాలని కోరుకుంటారు. మిగతా వాళ్ళందరూ మాత్రము చెడిపోవాలని కోరుకుంటారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. నువ్వు హెచ్చరికకు నువ్వు లోబడితే, గద్దింపులకు నువ్వు లోబడితే నువ్వు ఎదుగుతావు. నువ్వు నన్ను అంటావా, నన్ను హెచ్చరిస్తావా, నన్ను గద్దిస్తావా, నేను గుడికి రాను, నేను కూటానికి రాను, నేను ప్రార్థనకు రాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఇక నిన్ను ఎవరు కూడా బాగు చేయలేడు. నిన్నెవరు కూడా బాగు చేయలేడు. సరి చేసేవాడిని కూడా సరి చేయలేకపోతే, సరిదిద్దేవాడిని సరిదిద్దనీయకపోతే, హెచ్చరించేవాడిని హెచ్చరించనీయకపోతే, గద్దించేవాడిని గద్దింపనీయకపోతే నీ జీవితము అగమ్య గోచరము. అందుకే నీకు మార్గం చూపించేవాడు లేక నీకు మంచి మాట చెప్పేవాడు ఎవ్వరు కూడా నీకు ఉండరు. ఇక నువ్వు నాశనంలోనికి అలా వెళ్ళిపోతూ ఉంటావు. ఆ యొక్క నాశన కూపంలోనికి, ఊబిలోనికి దిగిపోతూ ఉంటావు. ఊబి ఎట్లా ఉంటుంది? అంత దిగినప్పుడు బై మిస్టేక్ పడిపోతే మెల్లిమెల్లిగా లోపలికి లాగుతుంది, ఒకటేసారి లాగదు, మెల్లిమెల్లిగా నేను లాగేస్తుంది లోపలికి. కథం అంతా నీ జీవితం. దాని నుంచి నువ్వు బయటపడాలంటే నీ ఒక్కడి వల్ల కాదు, ఒక్కడి సహాయం కావాలి కంపల్సరీ. బయట ఒడ్డుపైన ఉన్నవాడు నీకు సహాయం చేయాలి. బయట ఒడ్డుపైన ఎవడు లేకపోతే, నువ్వు సహాయం నీకు రాకపోతే నువ్వు దిగిపోవాల్సిందే, నువ్వు చచ్చిపోవాల్సిందే తప్ప నీకు సహాయము అందదు.
కొండలతో నా కన్నెత్తుచున్నాను, ఎక్కడ నుంచి నాకు సహాయము కలుగునంటే యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అందుకే భక్తుడు అంటాడు, కొండల తట్టున నా కన్నులెత్తి ఉన్నాను, సహాయము నీవేగా, సహాయము నీవేగా. ఆయన వలననే మనకు సహాయం. మరి ఎవరి వల్ల సహాయము మనకు దొరకదు. నువ్వు ఎక్కడున్నావు? ఊబిలో ఉన్నావు, జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నువ్వు ఊబిలో ఉన్నావు, జాగ్రత్త. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, చక్కటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అలాగన హెచ్చరించేవాడు, గద్దించేవాడు మనకు లేకపోతే మనం ఊపిలో ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాంటి వాడే మనకు ఉండాలి, అలాంటి మాటలే మనకు కావాలి తప్ప మసిపూసి మారడికాయ చేసే ప్రసంగాలు, లేక తేనె పూసినటువంటి ప్రసంగాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రసంగాలు చేయటము చాలా చాలా పాపము, తప్పు, దోషము, అపరాధము. ప్రజలను, సంఘాన్ని, సహవాసాన్ని తప్పుదో పట్టించడము సేవకునికి మంచిది కాదు. సేవకుడికి మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఖచ్చితమైనటువంటి వాక్యంలో నడిపించాలి, ఖచ్చితమైన వాక్యంలో ఎదిగింప చేయాలి, సరైన మార్గంలో నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. మూడవది ఏంటి? దిక్కుమాలిన వాడవు. ఇది ఘోరం. నీకు ఏ దిక్కు లేదు, దిక్కుమాలిన వాడవని చెప్తాను. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అంత పెద్ద ఎలా పట్టుకోవాలి? హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దిక్కుమాలిన వాడవు. ఎలాంటి వాడవు? దిక్కుమాలిన వాడు. అప్పుడు మనం తిడతాం కదా, దిక్కుమాలినవాడా అని అంటాడు. తిడదామా అంటే దాని అర్థం ఏంటంటే, ఏ దిక్కు నీకు లేదురా, నువ్వు ఎక్కడ పోయినా, నువ్వు ఎక్కడ పోయినా నీకు మాత్రము అన్నట్టు అన్నమాట దాని అర్థం. కాబట్టి దిక్కుమాలినోడు, ఏ దిక్కు. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే, సంఘంలో ఏదైనా జరిగిందనుకోండి, ఆమేన్ హల్లెలూయా, ఇంకో దిక్కు పోతారు. అక్కడ పోతే అలా ఉప్పరు కూడా గుర్తుపట్టకపోగా ఆమేన్ హల్లెలూయా, దాక్కొని కూర్చుంటారు. గుర్తుపడతారేమో, చూస్తారేమో అన్నటువంటి. ఇదే దిక్కుమాల జీవితం అంటే. ఆమేన్ హల్లెలూయా. ఏంటిది? కుటుంబాల్లో కూడా చూడండి, ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ మనతో ఎవరు మాట్లాడకపోతే మనం వెలివేయబడ్డాం అనుకోండి, వాళ్ళు ఎందుకు మనల్ని పిలుస్తున్నారు అనుకోండి, మిగతా చుట్టాలు వస్తారు కదా, అలా కనపడకుండా దాక్కుంటూ ఉంటాం. తిని దగ్గర దాక్కుంటాం, కూర్చుని దగ్గర దాక్కుంటాం. దాచుకొని పోయేది దిక్కుమాలిన జీవితం. దిక్కుమాలిన బ్రతుకుంటారు దాన్ని. ఆమేన్ హల్లెలూయా. ఉమా అంతేనా? అంతే అంటుంది. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఏ జీవితం ఇది?
దిక్కుమాలిన జీవితం. ఏ దిక్కు లేనోడు ప్రియమైన దేవుని మీద దాక్కొని బతకాల్సిన బ్రతుకు. చెరపకురా చెడదవని ఒక మాట. ఇంకో మాట కూడా ఉంది, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటాం. ప్రియమైనటువంటి వారు, ఇలాంటి జీవితం జీవించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండకూడదు అనేది ఈ రోజున దేవుడు మనతో లవదోక్య సంఘమునకు దూతకు రాసినటువంటి మాట. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంఘంలో ఇలా ఉన్నారంట, ఇలాంటి లక్షణాలు కలిగి, ఇలాంటి క్రియలు కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏ లక్షణాలు ఇవి? ఈ 7 లక్షణాలు, ఈ 7 క్రియలు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. రెండవది, దౌర్భాగ్యుడిగా ఉండదు. మూడవది, దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉండకూడదు. 4వ మాట చదువుదాం. ఇక దరిద్రం అంటే తెలుసు కదా మనకి, తెలుసా తెలియదా? ఎందుకు తెలియదు? ఎందుకంటే బాగా తెలుసు. దానికి స్మాల్ ఎగ్జాంపుల్, ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ నేను చెప్తాను మళ్ళా. ఇప్పుడు మనము హాలిడే ఉన్న రోజు 8 గంటలకు లేస్తాం. హాలిడే ఉంటే 8 గంటలకు లేస్తాం. చెప్పండి అబ్బా, 8 గంటలకు లేస్తాం. ఎన్ని గంటలకు ఇవ్వాలి? యాక్చువల్గా హాలిడే ఉన్న రోజు కూడా కెవిన్కి అదే చెప్తాను. ఏమనంటే, కెవిన్ అన్న అట్లా కాదు, పొద్దున్న ఇవ్వాలన్నా అని చెప్తారు. ఏం డాడీ, సండే కూడా పడుకొని, హాలిడే రోజు కూడా పడుకో. రేపు నాకు ముందు చెప్తాడు, హాలిడే ఉంది రేపు, నన్ను పొద్దున్నే లేపొద్దాను. ఆమేన్. హల్లెలూయా. అనగానే నేనేం చేస్తా, పొద్దున్నే 8-7 గంటలకే 10 అయిందని లేపుతా. 8 గంటలకు లేపుతా, 10 అయిందని లేపుతా. వాడికి తెలుసు 10 కావాలని సంగతి, అయినా లేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమంటారంటే తెలివిగా మనం ప్రవర్తించాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ డాడీ ఎప్పుడు ఇంతే అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎప్పుడు అంతే ఉండాలి, వాళ్ళు కూడా ఎప్పుడు అట్లాగే ఉండాలా? ఉండకూడదు. ఎప్పుడు లేయాలి? పొద్దున్నే లేయాలి. హాలిడే ఉన్న రోజు కూడా నువ్వు ఎప్పుడు లేవాలి? జాషువా ఎప్పుడు లేవాలి? ప్రొద్దున్నే. వాళ్ళు లేస్తున్నాడు, మధ్యలో చూస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రొద్దున్నే లేసేటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. దీన్ని ఏమంటే ఆత్మీయ జీవితం అన్నారు. ఏ జీవితం? ఆత్మీయ జీవితం. నువ్వు లేచి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకొని కావాలని మళ్ళీ పడుకో, కానీ ప్రొద్దున్న లేవడం మంచిది కాదు. దరిద్రం అనేది పోదు. నువ్వు అట్లాగే పండుకున్నావు అనుకో, 10 గంటల దాకా పండుకున్నావు అనుకో, 10 గంటల దాకా పండుకున్నావు అనుకో, దరిద్రం అనేది నీ ఇంటిలో తిష్టి వేసుకొని కూర్చుంటుంది. నడి ఇంట్లో కూర్చుంటుంది. హల్లెలూయా. పోతుందా? నువ్వు అనుకుంటే జీతం రాగానే అలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. 4 దిక్కులకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైంది అంటే పోయింది. ఆమేన్. హల్లెలూయా. అన్నీ పోయాయి. ఏమయ్యాయి? అన్నీ పోయాయి. మిగిలింది ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను జీవితంలో ఏం కావాలా? మిగిలాలి. ఆమేన్. హల్లెలూయా. మిగులుబడి అనేది కావాలి నీ జీవితంలో. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో మిగులుబడి కావాలి. మిగులుబడి కావాలంటే దరిద్రం పోవాలి. దరిద్రం పోవాలంటే నువ్వు పొద్దున్న ఇవ్వాలి. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఏం చేయాలి? ప్రొద్దున్నే లేయాలి. మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారో నేను మిమ్మల్ని అడగను, కానీ మీరు చేస్తుంది మాత్రం తప్పు అని మాత్రం చెప్పగలను. ఒక సేవకుడిగా చెప్పగలను, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్పగలను, ఒక అన్నగా చెప్పగలను. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. ఇంట్లో వారు మనం చెప్తూ ఉంటారు, కొంచెం పండుకొని ఏమవుతుంది అనేసి. తండ్రి ఆడపిల్ల గురించి తండ్రి మాట్లాడవచ్చు, మగపిల్లల గురించి తల్లి మాట్లాడవచ్చు. పండుకొని ఏమవుతుంది, గంటలు పడుకొని రోజు లేస్తూనే ఉన్నాడు కదా అనేసి, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రులు ఏమన్నా పెడితే ఇక నీ ఇంటిలో దరిద్రము కావాల్సినంత ఎంత
కొంచెం గట్టి చెప్పండి, ఇంకొంచెం. వద్దంటే దరిద్రమే. ఆమేన్, హల్లెలూయా. దరిద్రము 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 ఏలుబడడానికి గల కారణం ఏంటిదంటే నీ యొక్క అలసత్వమే, నీ నిర్లక్ష్యమే. ఇంకాసేపు మన సామెత గ్రంథం తీస్తే ఇక మళ్ళీ అది పెద్ద అదొక స్టోరీ. ఆ స్టోరీలోకి మనం వెళ్ళొద్దు. కానీ ఆయన అంటాడు, ఇంకాసేపు కొనికెదను, ఇంకొంచెం సేపు పడుకుందాను. 5 నిమిషాలే. ఆ కొంచెం సేపు ఏంటంటే 5 నిమిషాలు. ఆమేన్, హల్లెలూయా. లేపినప్పుడల్లా 5 నిమిషాలు అంటారు. ఇంత దరిద్రం మన ఇంట్లో మూట కట్టుకుంటే పైసలు ఉంటాయి. అన్న ఏం చేయాలన్నా, వచ్చిన జీతం అంతా వెళ్ళిపోయిందన్న. అందుకే పోతుంది. మరి ఎన్ని గంటలకు ఇవ్వాలా? ప్రొద్దున ఇవ్వాలా? ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏమన్నా 4 మాట, దరిద్రుడవు. దరిద్రత అనేది దాంట్లో నుంచి వస్తుంది. అని ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. 5వది గురుడ్డివాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనమందరం ఎంతమంది ఇక్కడ గుడ్డోళ్ళు ఉన్నారు? ఎవరు లేపరా? మీరందరూ గుడ్డోళ్ళే. లేపండి చెయ్యి, అందరు లేపండి. అందరు గుడ్డోళ్ళు. ఆమె ఎందుకు అనంటే దేవుణ్ణి చూసారా మీరు? దర్శనం చూసారా? చూడలే కదా, మరి గుడ్డోళ్ళే కదా మరి అందరూ. ఆమేన్, హల్లెలూయా. దేవుని చూడని కన్నులు గుడ్డితనం కలిగినటువంటి వాళ్ళమే. దేవుణ్ణి చూస్తేనే నేను చూపగలిగినవాడు. గుడ్డివాడం అంటే మంచి జరుగుతుందని జీవితంలో మంచి చేయాలనుకుని సేవకుడిని హెచ్చరించినా, గద్దించినా, ప్రేమ దేవుడు లేకపోతే నీకు మంచి జరిగే విధంగా ఎవరైనా నీకు మంచి మాటలు చెప్పినా అవి వినపడవు. చెవిటితనం కూడా వస్తుంది. విన్న కాడ నుంచి కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే సైతాన్ని పని చేస్తున్నట్టు లెక్క. ఇక గుడ్డితనం ఎందుకు వస్తుంది అని అంటే మంచి మార్గము చూపిస్తూ ఉన్నప్పుడు అబ్బాయి నువ్వు కరెక్ట్ మార్గంలో లేవు అని చెప్తే వాడు వినకపోతే వాడు గుడ్డితనమే. అది ఒక అమ్మాయికి, అమ్మ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నేను జాగ్రత్త అంటే అది వినకపోతే అది గుడ్డితనమే. 3వ విషయం ఏంటిదనంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ పరిస్థితులు కరెక్ట్గా లేవు అని చెప్పినప్పుడు దాన్ని అంగీకరించేవాడు మాత్రమే, దాన్ని స్వీకరించేవాడు మాత్రమే కన్ను తెరిచి ఉన్నాడు సంగతి జ్ఞాపకం. అనగా ఆత్మీయంగా గుడ్డితనం కలిగిన వారమై మనం ఉన్నాం. 3వ విషయం ఏంటిదనంటే నువ్వు ఏం కావాలనంటే దేవుని సన్నిధిలో, ప్రేమ దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో గుడ్డివాడిగా ఉండకూడదు. ఆత్మీయంగా గుడ్డితనము కలిగి ఉన్నావు. ఆత్మీయంగా గుడ్డితనం కలిగి మనం ఉన్నాం. మీరు వచ్చిన ఆ గుడ్డితనం నుంచి బయటికి రావాలి. నిజమైనది తెలుసుకోవాలి, సత్యము తెలుసుకోవాలి. నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు ఆయన. కాబట్టి ఆ నిజాన్ని కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నువ్వు గుడ్డివాడవుగా ఉండకూడదు. దేవుని దర్శనం చూడకపోతే గుడ్డితనమే కాదు, మంచి మార్గంలో నడిపించడానికి మంచి మాటలు చెప్పినప్పుడు వినకపోయినప్పుడు కూడా నువ్వు గుడ్డివాడవే. మంచిగా తెలిసి కూడా నువ్వు చేయకపోవడం గుడ్డితనం కలిగిన వాడవే. అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే గుడ్డితనం నుంచి బయటికి రావాలి. 6వది దిగంబరుడు. ఇది పక్క. ఆమేన్, హల్లెలూయా. మరి అనుకుంటున్నచ్చు మేము అందరం వస్త్రాలు కట్టుకున్నాం, మేము దిగంబరులం ఎక్కడా అనేసి. ఏదైనా తోటలో ఆదాము హవ్వ ఇద్దరు కూడా ఏమై ఉన్నారని వాక్యం చెప్తుంది? దిగంబరులు అని వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? మహిమ వస్త్రమును కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? మహిమ వస్త్రము కలిగి ఉన్నారు. సో ఈ మహిమ వస్త్రము కలిగి ఉన్నటువంటి వీళ్ళు ఆ మహిమను ఎప్పుడైతే కోల్పోయినారో వారి కళ్ళు తెరవబడ్డాయి. దేవుని యొక్క ఆజ్ఞను మీరడం వలన, పండు తినడం వలన వారి కళ్ళు ఏమయ్యాయి? తెరవబడి వాళ్ళు దిగంబరులను గ్రహించిన. అప్పటి వరకు వారు మహిమను కలిగి ఉన్నారు, మహిమ శరీరమును కలిగి ఉన్నారు, మహిమ వస్త్రాన్ని కలిగి ఉన్నారు. వారు దిగంబరుల గారు ఎక్కువగా వారికి కనబడలేదు. ఒకరినొకరు చూసుకున్నప్పుడు కూడా ప్రేమ దేవుని మహిమ కలిగిన జీవితం వారు జీవించారు కొన్ని సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను మీరినారో వారు ఆ మహిమ శరీరాన్ని, మహిమ వస్త్రాన్ని కోల్పోయినప్పుడు వారు దిగంబరులుగా ఒకరినొకరు చూసుకొని దిగంబరులను అర్థమైంది వాళ్ళకి. అప్పుడు
ఆమేన్, హల్లెలూయా. అంటే ఆత్మీయ నేత్రములు కోల్పోయినారు. ఏం కోల్పోయినారు? ఆత్మీయ నేత్రములు కోల్పోయినారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆత్మీయ నేత్రములు కోల్పోయినప్పుడు గుడ్డితనం వస్తుంది మనకి. ఇంకా దేవుడు కనబడడు, వాక్యం కనబడదు, మంచితనం కనబడదు, యథార్థమైన జీవితం కనబడదు, మంచి మాట వినబడదు, మంచి చెప్పినప్పుడు అర్థం చేసుకోరు. దీన్నే గుడ్డితనం అంటారు, దిగంబరత్వము. రక్షణ వస్త్రం మనం కూడా చాలాసార్లు కోల్పోతూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? రక్షణ వస్త్రాన్ని కోల్పోతూ ఉన్నాం. హల్లెలూయా. రక్షణ వస్త్రాన్ని కోల్పోవడమే దిగంబరత్వం. ఇస్ నథింగ్ బట్ యు ఆర్ నేకెడ్ బై లూజింగ్ యువర్ సాల్వేషన్ డ్రెస్. రక్షణ వస్త్రము కోల్పోవడం వలన ఏమైపోతుంది? దిగంబరులుగా మనం మారుతూ ఉన్నాం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. వాక్యం సెలవిస్తుంది, ఇది రక్షణ కృపక, రక్షణ వస్త్రం కలిగి ఉండాలి. రిపెంట్ యువర్ సెల్ఫ్, బీ సేవ్. ఆమేన్, హల్లెలూయా. మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. ఆఖరి మాట ఏదనమా? లాస్ట్ దిగంబరత్వంతో ఏముంది? అయిపోయిందా? దరిద్రుడు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు, దరిద్రుడవు, గ్రొడ్డివాడవు, దిగంబరుడవు ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుచున్నాను. మనం దినాన మనం ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మారు మనసు లేదు, రక్షణ లేదు. ఆమేన్, హల్లెలూయా. నాకు 4 ఇండ్లు ఉన్నాయి, నాకు ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నాకు మస్తు ఉంది అని చెప్తున్నా. నాకు మనసులో అనిపిస్తూ ఉంది ఏంటంటే, నేడే ఈ రాత్రి నీ ప్రాణం నింపితే ఏం చేస్తావు? ఆమేన్, హల్లెలూయా. మనసు తిరుగుతా ఉంది. వెంటనే నేను మళ్ళీ నన్ను తమాయించుకున్నాను. నువ్వు ఎంత ధనవంతుడమైనా కావచ్చు, నువ్వెంత గొప్పవారమైనా కావచ్చు, అన్నీ నువ్వు వదిలిపోవాల్సిందే. ఆయనకి 2 కుమారులు. ఆయన అంటున్నాడు, మరి ఆ 2 ఇండ్లు మీ కుమారులు ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఇస్తారండి? నా దగ్గరనే పెట్టుకుని నాకే కావాలి. అవి నేను సంపాదించిన, వాళ్ళు వాళ్ళకి చదివించుకున్నా, వాళ్ళు అన్నీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళ ద్వారా సంపాదించుకుంటారు. నేను సంపాదించింది ఎవ్వరికి ఇవ్వాలి. నువ్వు చనిపోయినాక ఎవరికి పోతాయి? మరి మీరు సంపాదించిన ఎవరు పోతాయి అంటే, నీ పిల్లలకు పోతాయి, వాళ్ళ పిల్లలకు పోతాయి, వాళ్ళ పిల్లలు. నువ్వు అనుభవించేది ఏం లేదు ఇక్కడ, నువ్వు సంపాదిస్తావు అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేను ధనవంతులను, నేను గొప్పవాడిని అనుకోవద్దు. ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలి. మా మామ ఒక ఆయన ఉండి ఈసీఎల్లో, ఇప్పుడు ఆయన మా అత్తమ్మ ఇక్కడ ఉంటుంది కదా, ఆయన పేరు
పేరు మర్చిపోయింది. ఆమె హల్లెలూయా. ఏం పేరు? పాల్ మామ. చాలా ధనం ఉంది. ఆ ఈసెల్ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక కనీసం 15-20 మడిగలు ఉంటాయి. ఆ బిల్డింగ్ మొత్తం ఆయనదే. పెద్ద నర్సింగ్ హోమ్ ఉండే. తర్వాత 5-6 ఇండ్లు ఉండే, 4 ఫ్లాట్లు. చచ్చిపోయేటప్పుడు తీసుకుపోయాడా? ఏం తీసుకుపోలేదు. కొడుకు మొత్తము బాలుడు చదివించాడు, డాక్టర్ చేశాడు, కానీ వాడు దురలవాట్లకు లోనై అదే 2 కుమారులు తప్పిపోయిన కుమారులాగా అన్నీ అమ్మేశాడు. వాడు అన్నీ అమ్మేశాడు. ఆయన ఎంత సంపాదించాడు అన్నీ అమ్మేశాడు, అప్పులకు వేసి. దేవుని వాక్యం సెలవిస్తాను, నేను ధనవంతుడు అని ఎప్పుడు చెప్పుకునేవాడు. ఈ వెస్లీ వాళ్ళు ఎవరైనా కానుకలు ఇస్తే ఎట్లా ఇస్తారంటే ఇట్లా ఇస్తారు. ఇట్లా తీసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా అంటూ ఉంటారు. ఇట్లా పట్టుకొని ఇట్లా అంటూ చూపించుకుంటూ ఇస్తారు కానుక ఎప్పుడు కానీ పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో పెట్టి నువ్వు ఏం పెడుతున్నావో ఎంత పెడుతున్నావో తెలియకూడదు. కవర్లో పెట్టి ఇవ్వాలి, కవర్ లేకుండా ఇవ్వకూడదు. ఆమేన్ హల్లెలూయా. మనుషులకు కనపడకూడదు, సేవకుడు కూడా కనపడకూడదు. కవర్లో పెట్టి ఇవ్వాలి. వాళ్ళు ఇట్లా అనుకుంటూ చూపించుకుంటూ ఇస్తారు. అంటే ఏంటంటే గొప్పతనం చూపించుకుంటూ ఉంటారు, ఎప్పుడు గొప్పతనం చూపించుకుంటూ ఉంటారు. నేను ధనవంతుని, నేను గొప్పవాడిని అని చూపించుకుంటూ ఉంటారు. ఎప్పుడు అదే మాట చెప్పేవాడు. కానీ ఈ ధనవంతులు అంతా కూడా ఇట్లా చూపించుకునే వాళ్ళు దరిద్రమైన చావు వచ్చినారు. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో దేవుని కంటే గొప్ప ధనవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. ఎప్పుడు ధనవంతుడు అవుతాడో తెలుసా? ఆత్మీయంగా నేను చెప్తూ ఉన్నా. దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను, దేవుని తోడు కలిగిన వానికంటే గొప్ప ధనవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. హల్లెలూయా. నువ్వు మోకరించకపోయినా, నువ్వు నిల్చున్నా, కళ్ళు తెరిచి ఉన్నా, నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించే స్థితిలో ఉన్నవాడే ధనవంతుడు. నువ్వు నిలుచుని ప్రార్థన చేసినా, ఒక్క మాట దేవుడితో నువ్వు మాట్లాడినా, నీ మాటను వినేవాడే ధనవంతురాలు. హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని లోకంలో ఉండే ధనము కలిగినంత మాత్రం ధనవంతుడు కాలేవు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. లవదోకియ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే, ఉంటే నువ్వు చల్లగానైనా ఉంటే వెచ్చగానైనా ఉండు, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావని మొదటిగా చెప్పినాడు. రెండవదిగా ఏం చెప్పాడు ఆయన? దౌర్భాగ్యం అని చెప్పాడు. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడివాడవు, దిగంబరుడవై ఉన్నావు. 7 మాటలు చెప్పినాడు. 7 లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ సంఘాన్ని దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియుడైనటువంటి వాడు దూతకు సెలవిస్తూ ఉన్నాడు. నవదేవుకున్నటువంటి దూతకు హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరించు, గద్దించు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు, ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీ పద్ధతి మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ మార్గాలు మార్చుకోమని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి రావాలని కోరుతున్నాడు. నిన్ను నువ్వు సరిదిద్దుకొని ప్రతిరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, నేను ప్రేమించుచున్న వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇకనైనా నువ్వు మారు మనసు పొందుమని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తాను. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటుగా దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.